ప్రేమ స్ఫూర్తితో బంద్ జరిగిందని బీసీ సంఘాలు తెలిపాయి. అయితే బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరిగింది, ఏం సాధించారనే చర్చ సాగుతుంది. రాజకీయ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని, రిజర్వేషన్ల పేరుతో గేమ్స్ ఆడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బీసీ బంద్తో ఏం సాధించారు, రిజర్వేషన్ల విషయంలో నెక్స్ట్ ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్టు, అదేవిధంగా బీజేపీ నుంచి అల్జిపూర్ శ్రీనివాస్ గారు. ముందుగా జయరాం గారు నమస్కారం. జయరాం గారు, అంటే రాష్ట్ర బంధుతో ఎవరిపై పోరాటం చేస్తున్నా అన్నది మనకు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి. మరి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే అసలు బంద్ ఎవరి కోసం జరిగింది, ఏ పార్టీ కోసం జరిగింది, అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగిందా? జయరాం గారు, ఏదో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే అసలు ఈ పోరాటం ఎవరిపై అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, బీసీ సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇది బీసీ బంద్ అనే దానికంటే 3 రాజకీయ పార్టీల బంద్ అంటే బాగుంటుంది. ఎందుకలా జయరాం గారు, ఎందుకలా? హలో జయరాం గారు మాట్లాడండి. అది ఎక్కడో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. మాట్లాడండి. సో ఇది బీసీ బంద్ అనే దానికంటే కూడా 3 రాజకీయ పార్టీల బంద్ అంటే బాగుంటుంది. సో ఇక్కడ బీసీలు మనకి ఎక్కడ కనిపించరు, ఓన్లీ రాజకీయ పార్టీలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీన్ని ఇక బీసీల బంద్ అని ఎలా అంటామో నాకు తెలియదు. సో ఇక్కడ ఒకవైపు వచ్చేసేమో మహేష్ గౌడ్తో పోటీ జాజుల శ్రీనివాస్ ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడు, అక్కడ కలిసి కనిపిస్తున్నాడు. మరో గంగుల కమలాకర్, సో మళ్ళీ ఇతర కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఆర్టీసీ క్లాస్ లో బీఆర్ఎస్ నాయకులు వచ్చి అక్కడ బంద్గా చేసిండ్రు. బీజేపీ ఈటల రాజేందర్, ఇతర కొంతమంది బీజేపీ నాయకులు కలిసి వాళ్ళ బంధువులు చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇక బీసీలు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళ పార్టీల కోసం మాత్రమే బంధులు చేసుకున్నారు. ఇక ఇంకొకటి ఆర్ కృష్ణయ్య బీజేపీ నాయకుడు, ఆయన చెప్పడం మర్చిపోయాను, సారీ. ఆర్ కృష్ణయ్య బీజేపీ. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీకు రాజకీయ పార్టీలు బీసీల ముందు మోకరిల్లి బంద్ చేస్తున్నామని నటించేసి దాసోహం పలికి ఓట్ల కోసము ఇప్పుడు ప్రణమిల్లుతున్నారు అనే సన్నివేశము చాలా రసవత్తరంగా ఉన్నది. దీనికి బీసీ సోదరులకు నిజంగా శిరస్సు వంచి నమస్కరించాలి. రాజకీయ పార్టీలు ఇప్పుడు వంగి దండాలు పెడుతున్నాయి అంటే బీసీ సోదరులకు ఏదో న్యాయం చేస్తామని కాదు, రేపు మెడల మీద ఎక్కి నెత్తి జుట్టు పట్టుకొని స్వారీ చేయడం కోసం ఈ దండాలు. 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఎంఆర్పిఎస్ అదే జరిగింది, ఎస్సీ సోదరులకు అదే జరిగింది, ఇప్పుడు బీసీ సోదరులకు అదే. ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా మారచడం లోపల 100% ఈరోజు సక్సెస్ అయింది. పొలిటికల్ ఒక అంశము ఎప్పుడైతే ప్రజాదరణ పొంది ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సిన అంశము పొలిటికలైజ్ అయిపోతుందో ఇక దాని పరిష్కారం దొరకదు, పరిష్కారం కనిపించదు. ఇక్కడ మీకు ఎక్కడైనా కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, లేదు అనుకుంటే బీజేపీలో ఉన్న అమిత్ షా మోడీ కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న రాహుల్ కావచ్చు, రేవంత్ కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ కావచ్చు, వీళ్ళెవరైనా ఈ బంద్ ఇది న్యాయమైంది, ఈ బంద్ ఇది సక్సెస్ కావాలి, ఇది బీసీలకు మా పార్టీ కట్టుబడి ఉంటది, మేము బీసీల విషయం లోపల మేము ఉంటాము, బీసీ సోదరులతో మేము కలిసి వస్తాం అని అన్నయ్య లేదు. ఆ పార్టీలో ఉండే బీసీ సోదరులు మాత్రమే అనేదానికంటే కూడా ఆ పార్టీలు మాత్రమే ఈరోజు ఒక ఎజెండాతోని, ఒక కుటిలత్వమైన ఎజెండాతోని ఈరోజు అందరూ వచ్చేసి ఈరోజు బంద్గా మోకరిల్లుతున్నారు. ఇది ఎట్లయితే బంద్ అవుతుంది? అన్ని పార్టీలు కలిసి బంద్ చేసినాయి, బంద్ అయిపోయింది. ఎవరి మీద బంద్ చేయాలి? అయితే స్టేట్ గవర్నమెంట్ మీద, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఇది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ల మీద కాకుండా రోడ్ల మీద బస్సులు ఆపితే ఏం ప్రయోజనాలు? ఈరోజు పని దినాలలో ఒకటి లాసు ప్రభుత్వానికి, ఈరోజు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ
వాళ్ళ వాళ్ళ రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నారని లీవులు పెడుతుంటారు, కాదుకూడదు అనుకుంటే ఈ రోజు స్వచ్ఛందంగా మానుకుంటారు. సో దానివల్ల ఏం ప్రయోజనాలు? ఒక నష్టం తప్పితే లేదు, ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రయోజనం ఎవరు జరుగుతుంది అంటే రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసము ఈరోజు ఈ బంద్గా వచ్చేసింది, బంద్ చేసిండ్రు. రాజకీయ పార్టీలు మాత్రమే చేసినాయి, రాజకీయ నాయకుల కోసం మాత్రం చేశారు, ఈ రాజకీయ అవసరతల కోసం చేశారు. కానీ సగటు బీసీకి దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉపయోగం లేదు. నిజంగా కనుక ఈ బంద్ కనుక ప్రజల బంద్గా ప్రకటిస్తే ఒక సకల జనుల సమ్మె, ఓ వంట వార్పు, ఓ బతుకమ్మ పండుగ ఇలా చేసినట్లయితే దీన్ని సకల జనుల సమ్మెలాగా చేసుకోవాలి. ఇది జనాలు లేకుండా పార్టీ నాయకులు మాత్రమే కనిపించండి మనకు. ఇక జనాలు లేకుండా పార్టీ లో ఉండే ఆ నేతలు వాళ్ళ 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 ప్రయోజనాల కోసము దీన్ని బంద్గా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనకు బీసీల ప్రయోజనాలకు ఎక్కడైనా కొంత ఉన్నదా? మీరన్న $1 మిలియన్ ప్రశ్న లోపల ఇది కీలకమైన ప్రశ్న. ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రకటనకి సో ఇక్కడ ప్రయోజనాలకు ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడ సంబంధం కనిపించదు, ఎక్కడ కూడా ఈ సంబంధాలు లేవు. అయినా కూడా వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేసిండ్రు అంటే జరిపించిందంటే ప్రభుత్వము, 2 ప్రభుత్వాల కోఆపరేషన్ ఉన్నది. 2 ప్రభుత్వాలు ఈ రోజు దీంట్లో పాల్గొన్నవి. వాళ్ళ వాళ్ళ మనుగడ కోసము, వాళ్ళ వాళ్ళ అక్కర్ల కోసము, వాళ్ళ వాళ్ళ అవకాశాల కోసం. ఇక ఎలాంటి విమర్శలు చేసుకున్నారు అనే విషయాన్ని ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. ఒకవైపు వచ్చేసేమో కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ కుట్ర, కాంగ్రెస్ చేపట్టిన ప్రజాదరణ అంశాన్ని బీజేపీ చెయ్యదు కాబట్టే ఇప్పటి వరకు మాకు ఇబ్బంది, బీసీలకు ఇబ్బంది కలిగిందని కాంగ్రెస్ మాట్లాడుతుంది. బీజేపీ ఏమంటుందంటే మీరు చేసిన ఏదైతే ఉన్నదో బీసీ కులగణన జనాభాను తీసుకున్నట్టయితే అది తప్పుల తడక అనేది బీజేపీ మాట్లాడుతుంటది. బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, 2 పార్టీలు ఆడుతున్న డ్రామా అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతుంటారు. సో ఈ ఓవరాల్ గా ఎక్కడ ప్రయోజనాలు నెరవేరు అంటే ఇవి కావు అన్నది మీరే చెప్తున్నారు, బంధులు మీరే పాటిస్తున్నారు. కావు అన్న తర్వాత బంధు ఎవడి కోసము? లేదు, ఒకవేళ అవుతుంది అనుకున్న తర్వాత ఈ బంధు ప్రయోజనాలంటే ఈరోజు ప్రజలను మమేకం చెయ్యకుండా ఓన్లీ పార్టీలు మాత్రమే బంద్ ఎందుకు ప్రకటించుకున్నాయి? ఈరోజు పార్టీలతోని మాత్రమే ఆర్ కృష్ణయ్య ఒక బీసీ సంఘానికి సీనియర్ నాయకుడు, ఆయన పోయి బీజేపీ గూట్లో ఉన్నాడు. ఈరోజు జాజుల శ్రీనివాస్ వచ్చేసేమో కాంగ్రెస్ తోనే మమేకమై తిరుగుతున్నాడు. అందులో ఉన్నట్టో లేనోటో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఈరోజు బీసీ వాళ్ళు బీజేపీలో ఉండేవాళ్ళు ఎట్లాగో మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ లో ఉండే నాయకులు ఎట్లాగో వచ్చేసిండ్రు. ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు కదా. అంటే ప్రజా ప్రయోజనాలు ఎక్కడున్నాయి? మరి ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ, ప్రజలకు సంబంధించిన హక్కులు కానీ ఇక్కడ ఏమైనా ఉందా అంటే దీంట్లో ఒకటి మాత్రం బీసీ ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాయకులకు నేను మాట కలుసుకోలేదు, బీసీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే బీసీలు దీన్ని క్లియర్ గా మాత్రం మీరు పాటించుకోవాలి. ఒకటి వచ్చేసేమో ఆధిపత్య కులాలతోని అవకాశాన్ని చేజిక్కించుకొని సమానత్వం కోరుకుంటున్నారా, కింది కులాలతోని మీరు సన్మయం చేసుకొని ప్రజా పోరాటాలు చేయాలనుకుంటున్నారా? ఇది చాలా కీలకమైనది. ఆధిపత్య కులాలతోని మీకు సమానత్వం కావాలనుకుంటే కమ్మ, రెడ్లు, వెలమ, బ్రాహ్మణ, కొమటి ఇలాంటి ఆధిపత్య కులాలు ఉంటాయి. వీళ్ళతో మీరు సమానత్వం అనుకున్నట్టయితే ఇక మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. ఇక అర్థ సంగతులు వాళ్ళు ఎట్లా మీ సమానత్వం ఇయ్యరు, మిమ్మల్ని కోటగాన్లలాగానే చూస్తారు. ఇక కింది కులాల దగ్గరకు వచ్చేసి మనమంతా ఒకటేనా అని చెప్పి సన్మయం చేసుకొని ఒక యుద్ధాన్ని ప్రకటించే లెక్క అయితే మీకు ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను ఎరిగిన సత్యం. కింది కులాలను చేసుకొని ఈరోజు బీసీలో ముఖ్యమంత్రి కావాలని ఎస్సీలు కొట్టాడగలిగే శక్తి ఉండాలి, ఎస్సీ ముఖ్యమంత్రి కావాలని బీసీలు మాట్లాడుకునే శక్తి కావాలి. ఇది సన్మయం చేసుకొని ఒకరినొకళ్ళను సన్మయం చేసుకున్నారు. ఈ ప్రయత్నం జరగకుండా పై కులాలతోని ఈక్వాలిటీ, కింది కులాల మీద ఆధిపత్యం కోరుకుంటే బీసీ రిజర్వేషన్ ఇప్పుడే కాదు ఎప్పుడు జరగదు. ఒకవేళ కనుక రిజర్వేషన్నే కోరుకున్నట్టయితే మీరు కింది కులాల్లో ఒక భాగం అన్న విషయాన్ని మర్చిపోవద్దు.
ఓకే. అన్ని రిజర్వేషన్లు ఉన్నట్టే బీసీ రిజర్వేషన్లు కొత్తగా ఈ రోజు ఓసీలలో ఉండే నిరుపేదలు కూడా వాళ్ళు ఈక్వల్ టు ఎస్సీలే అంటరాని వాళ్ళు అన్నట్టే, అణిచివేయబడ్డట్ట అన్నట్టే, అట్టడుగునున్న అన్నట్టే, ఈ రోజు అమానుషమైన భాగం లోపల వాళ్ళు కూడా బాధితులు అన్నట్టే. వాళ్ళంతా కలిసి ఒకటే సెకండ్ వీళ్ళంతా కలిసి ఒక్కటిగా వస్తే ఈరోజు అది ప్రజా పోరాటం అవుతుంది, అది ప్రజల హక్కుల కోసం అవుతుంది, అది ప్రభుత్వాల మీద ఒక జయకేతనం ఎగిరేసినట్టు అవుతుంది. తప్పితే ఈ రోజు జరిగింది మాత్రము ప్రభుత్వాల్లో ఉండే నాయకులు మాత్రమే ప్రణమిల్లి ప్రజల ముందు మోకరిల్లిన దినం. ఈ రోజు బంద్ దినం కంటే ప్రణమిల్లి మోకరిన దినం అంటే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. రైట్. డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి.